హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్. మీరు చూస్తున్న ఈ ఆలయం అతి ప్రాచీనమైన మహాశివాలయం. చూడటానికి శివధరావస్థలో ఉన్న ఎప్పుడు కూలిపోతుందా అనేలా కనబడుతున్న ఈ ఆలయం చాలా పవర్ఫుల్ అంట. ఇక్కడ ఉన్న ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క రహస్యంతో, ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క అర్థంతో నిర్మించారంట. మన వీడియోస్లో కొన్ని దేవాలయాలు సింగిల్ స్టోన్తో ఉండగా, ఈ ఆలయం మాత్రం ఒక్కో రాయితో ఒక్కోటి సంబంధం లేకుండా ఆ స్తంభంపై ఇంకో స్తంభం పెట్టి నిర్మించారంట. ఏ రాయిని ఎప్పుడు కదిలిస్తే ఏది కూలిపోతుందో అన్నట్టు కనబడుతుంది ఈ ఆలయం. కానీ ఆ మహాశివుని మాయ అనుకుంటా ఈ ఆలయం ఇంకా కూడా నిలకడగా ఉంది. పూర్వం 400 సంవత్సరాల ముందు శాతవాహనులు ఈ ఆలయాన్ని నిర్మించారంట. ఈ ప్రాంతం అంతా చుట్టూ పెద్ద పెద్ద చెట్లతో మొత్తం అడవి ప్రాంతంలాగా ఉండేదంట. చుట్టుపక్కల గ్రామస్తులు ఒకసారి తెలియని జబ్బులతో బాధపడుతున్నప్పుడు ఎవరో ఒక స్వామివారు దాన్ని దర్శించుకోమని చెప్పారంట. అప్పుడు ఆ గ్రామస్తులు వారి నివాసాలను వదిలేసి ఈ ఆలయం చుట్టూ వాళ్ళే ఒక నివాసం ఏర్పరచుకొని నిత్యం స్వామివారి పూజలు జరిపిస్తూ ఉంటారంట. అప్పటి నుంచి వారికి మంచి జరిగిందని, అన్ని జబ్బులు నయమయ్యాయని, వాళ్ళు ఇక్కడే ఈ ఆలయం చుట్టూ నివసిస్తున్నారని చెప్తున్నారు. కాలక్రమేణా జనాభా పెరిగి, టెక్నాలజీ పెరిగి ఇప్పుడు ఈ ఆలయం మాత్రం ఒంటరిగా ఉండిపోయింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఆలయంలో నిధి ఉందని చాలాసార్లు తవ్వకాలు జరిపారంట. కానీ ఆ శివుడు ఆ నిధిని మాత్రం ముట్టుకోనివ్వలేదంట. పలుమార్లు తవ్వకాలు జరిపినప్పుడు ఇక్కడ ఉన్న నందిని, శిల్పాలని, ఆలయ స్తంభాలని ధ్వంసం చేశారంట. చూసారుగా ఈ ఆలయాన్ని. చుట్టూ పంట పొలాలతో, పక్కనే చెరువు. తెలుసుకోవడానికి ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించుకోండి. ప్రతి సంవత్సరం భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారంట. మరియు శివరాత్రి రోజు ఈ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుందంట. చూసారుగా ఫ్రెండ్స్, ఈ ఆలయం పెద్దపల్లి డిస్టిక్లోని సుగ్లాంపల్లి గ్రామ శివార్లో ఉన్న మహాశివాలయం. అడ్రస్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.